నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా బాణాసంచ తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 18 మంది మృతి. గృహ నిర్మాణంపై శాసనసభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు 2029లోగా అందరికీ ఇంటి స్థలాలు ఇల్లు ఇస్తామని హామీ. జనసేన పార్టీ కార్యాలయంలో వ్యక్తి హల్చల్, పవన్ వాహన శ్రేణిలోని కార్ల అద్దాలు ధ్వంసం. కాకినాడ జిల్లాలో బాణాసంచ తయారీ కేంద్రంలో పేలుడుకు 18 మంది తమ ప్రాణాలు ఆహుతయ్యాయి. వేట్లపాలెం జి మేడపాడు మధ్య పంట పొలాల్లో బాణాసంచ తయారు చేస్తున్నారు. అడపా నాని అనే వ్యక్తి పొలాల్లో చదును చేసి బాణసంచ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వరి పొలాల మధ్య ఎవ్వరూ రాలేని ప్రాంతంలో ఈ బాణసంచ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇక్కడ రోజు 25 మంది నుంచి 30 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఇవాళ కూడా అధిక సంఖ్యలో మహిళలే బాణసంచ తయారీలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఈ మధ్యాహ్నం తర్వాత బాణసంచ తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం సంభవించింది. రాష్ట్రంలోని ఇల్లు లేని వారందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏడాది ఉగాదికి ముందే 3 లక్షల మంది ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయబోతున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం కూడా నిధులు ఇస్తుందంటూ ఆయన తెలిపారు. గృహ నిర్మాణంపై శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2026 చివరికల్లా 10,60,000 ఇళ్లలో గృహ ప్రవేశాలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గృహ నిర్మాణంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుందని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు వివరాలు సేకరించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఇళ్ల నిర్మాణానికి అదనపు ఆర్థిక సహాయం చేస్తామని అన్నారు. ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు భద్రత, భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2019కి ముందు కట్టిన ఇళ్లను గత ప్రభుత్వం కక్షగట్టి ఆపేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆపేసిన ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి ఇస్తామని అన్నారు. 2029లోగా అందరికీ ఇంటి స్థలాలు ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంటి జాగా ఇవ్వాలని ఈ రోజు మనం చూస్తే 2,20,000 మందికి ఇంటి జాగాలు లేవు. అవన్నీ ఎన్యూమరేట్ చేస్తున్నాం. వాళ్ళకందరికీ ఇంటి జాగాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. ఎక్కడన్నా కానీ ఇంటి జాగా దొరకకపోతే అపార్ట్మెంట్స్ కట్టించి 1+2 గానే మరి కట్టించి అందరికీ ఇల్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క డెసిషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు లాస్ట్ ఇయర్ అయితే మీరు చూశారు. ఇప్పుడే రాయచోట్ల నేనే వెళ్ళి 3 లక్షల ఇండ్లకు ఆ రోజు ప్రారంభం చేశాం. ఈ సంవత్సరం ఉగాది మార్చి కంటే ముందు, ఉగాది కంటే 2 రోజుల ముందు 3 లక్షల ఇండ్లు గృహ ప్రవేశాలు చేస్తామని చెప్పి మీకు అందిస్తున్నాం. అదే సమయంలో జూన్ 2026 2,50,000 చేస్తాం. అదే మరి సెప్టెంబర్లో ఇంకొక 2,10,000 చేస్తాం. ఈ ఒక్క సంవత్సరంలోనే 26 లోపల 10,60,000 ఇంట్లు పూర్తి చేసి గృహప్రవేశాలు చేస్తాం. ఇది కాకుండా అధ్యక్ష, ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, అడిషనల్ గా దగ్గర 6 నుంచి 7 లక్షల ఇళ్లు కట్టాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మొన్నే ఆ పోర్టల్ కూడా ఓపెన్ చేశారు. ఎలిజిబుల్ పర్సన్స్ అందరినీ కోరుతున్నా, ఇప్పటి వరకు ఇళ్లు రాని వాళ్ళందరూ అప్లై చేసుకోండి. వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసి మేము కూడా పర్సూ చేసి అందరికి ఇల్లు లేని వారందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత
అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇప్పుడే వారు చెప్పినట్టు ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీకి కానీ అదనంగా కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈ ప్రభుత్వ విధానం ఒకటే, పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించాలని, ఒక భద్రత, ఒక భరోసా ఇవ్వాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలోకి చొరబడిన ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయంలోకి వెళ్లాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించడంతో వాళ్లను పక్కకు నెట్టి అక్కడే ఉన్న కర్రతో పవన్ కళ్యాణ్ వాహన శ్రేణిలోని కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. రో పార్టీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించారు. జనసేన కేంద్ర కార్యాలయంలోకి చొరబడిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన నీలాద్రిగా పోలీసులు గుర్తించారు. ఉదయం 9:30 సమయంలో కార్యాలయంలోకి చొరబడటమే కాకుండా అక్కడ ప్రాంగణంలో ఉన్న కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. విజయవాడ నుంచి ఆటోలో వచ్చి నీలాద్రి నేరుగా పవన్ కళ్యాణ్ సిఎస్ఓ గదిలోకి వెళ్లారు. అక్కడ సుమారు పావుగంట సేపు అటు ఇటు తిరిగారు. కాసేపటికి ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ప్రవేశించడంతో వాళ్లను పక్కకు తోసి అక్కడే ఉన్న కర్రతో ఉప ముఖ్యమంత్రి వాహన శ్రేణిలోని కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. రోప్ పార్టీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు జిల్లా ఎస్పీ ఒక్కల్ జిందల్ మంగళగిరి స్టేషన్ కు వచ్చారు. నీలాద్రిని పోలీసులు ప్రశ్నించగా నిందితునికి పొందలేనటువంటి సమాధానాలు చెప్తున్నాడని, తనకు ఇది 3వ జన్మని పవన్ కళ్యాణ్ ఆఫీసుకు అమ్మవారి పంపించారని నిందితుడు తెలిపారు. దీంతో అతను మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరెడ్డి, సూపరింటెండెంట్ జగదీష్ మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు మంత్రి వెంకటరెడ్డికి వేద ఆశీర్వచనాలు పలికారు. ఆలయ అధికారులు ప్రసాదం శేషవస్త్రాన్ని అందజేశారు. డిసెంబర్ 11వ తేదీన ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ రిపోర్ట్ ను వైసీపీ సభ్యులు సరిగ్గా హోంవర్క్ చేయకుండా తమకు అనుకూలంగా ఉందని భావించి ప్రస్తావించారన్నారు. కానీ వాస్తవాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. 450 పేజీల రిపోర్ట్ ను వివరంగా అధ్యయనం చేసిన తర్వాత కీలక వాస్తవాలు బయటపడ్డాయని వెల్లడించారు. 2019-20లో ఆంధ్రప్రదేశ్ లో 16,924 పరిశ్రమలు ఉండగా 2023-24 నాటికి కేవలం 16,011కు తగ్గిపోయాయని అన్నారు. అదే కాలంలో ఇతర రాష్ట్రాల పారిశ్రామిక వృద్ధి గణనీయంగా ఉందని మంత్రి వెల్లడించారు. ఇతర రాష్ట్రాలని పారిశ్రామిక వృద్ధిని సాధించగా ఆంధ్రప్రదేశ్ మాత్రం క్షీణత చూడటం బాధాకరమని భరత్ అన్నారు. వైసీపీ సభ్యులు 2019-24 కాలం ఫెంటాస్టిక్ అని చెప్పడం సెల్ఫ్ గోల్ వేసుకోవటమేనని ఆయన వ్యంగ్యంగా అన్నారు. వీళ్ళకి అనలైజ్ చేసుకునే వాళ్ళు లేకపోతే వైఎస్ఆర్సీపీలో నాలెడ్జ్ వాళ్ళకి సెంటర్ ఏమన్నా ఉంటే వాళ్ళు సరిగ్గా ఇవ్వకుండా ఉన్నారు. ఆర్బీఐ రిపోర్టు ఈరోజు వాళ్ళు చెప్పిన దానికి ప్రశ్నకి వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే. ఎందుకంటే వాళ్ళు డిక్లైన్ అయిందనో లేకపోతే స్టేబుల్ ఉందనో లేకపోతే సౌత్లో టాప్ ఉందని చెప్పాలనుకున్నారు. ఆ ఆల్ ఓవర్ ఇండియాలో 5th ప్లేస్లో ఉన్నారని చెప్పి చెప్పాలనుకొని చూపించుకోవాలనుకున్నారు. బట్ వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఈరోజు ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీకు ఈ కాపీస్ కూడా సబ్మిట్ చేస్తా. యూ షుడ్ ఆల్సో సీ. ఎందుకంటే మేము వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. మీరు ఫోర్బ్స్ వాళ్ళు కూడా తీసుకుంటే 9 monthsలో 9 months ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ April 25 to Decemberలో 9 monthsలో ఒక 1 crore ఏదన్నా పెట్టాలనుకునే వాళ్ళు ఎవరన్నా అంటే 25.3% ఆంధ్రప్రదేశ్ అట్రాక్ట్ చేసిందండి. మన తర్వాత ఒరిస్సా at 13.1%, Maharashtra at 12.8%, Telangana is at 9.5%,
Gujarat is at 7.1%. Tamil Nadu is at 4.9%. Rajasthan is at 4.3%. సో ఇంకా మిగతా కంపెనీస్ అంతా మిగతా స్టేట్స్ అంతా కూడా ఇంకా తక్కువలో ఉన్నాయి. నేను చెప్పేది అంటే జస్ట్ ఇన్ 9 months 1 crore ఎవరైనా పెట్టాలనుకుంటే 25.3% బీన్ అట్రాక్టెడ్ టు ఆంధ్రప్రదేశ్. ఎక్కడ మ్యాగ్నెట్ ఏమంటే మా చంద్రబాబు గారు దట్ ఈస్ ద లీడర్షిప్ దట్ వీఆర్ హ్యావింగ్. సో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మకం పెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడద్దండి. వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఏదో చెప్పాలనుకుంటారు, ప్రతిసారి సెల్ఫ్ గోల్ వేసుకుంటారు. ఏమన్నా చేయండి అన్నిట్లో సెల్ఫ్ గోల్ పడుతూ ఉంది. వాళ్ళు అట్లా ఉండడం మాకు కూడా మంచిదే. ఒక రకంగా ఎన్డీఏ ప్రభుత్వం మేము చేసేవన్నీ మంచి మంచి కార్యక్రమాలు పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్, గ్రౌండ్లో రియాలిటీ తెలుసు ఏం జరుగుతోంది అనేది. సో ఓవరాల్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఈస్ టూ గుడ్. చీపురుపల్లి సిహెచ్సిలో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనంగా గా ప్రారంభించారు. చీపురుపల్లి చేరుకున్న సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన సిహెచ్సికి వెళ్లి అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. హెచ్పివి వ్యాక్సిన్ వల్ల గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని వివరించారు. సీఎం సమక్షంలో 14 ఏళ్లలోపు విద్యార్థులకు ఏఎన్ఎంలు వ్యాక్సిన్ వేశారు. హెచ్పివి వ్యాక్సిన్ ఉపయోగాల గురించి విద్యార్థులకు వివరంగా చెప్పారు. సీఎం క్యాన్సర్ రాకుండా రక్షణ కోసమే ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నారని ఆయన అన్నారు. సంజీవని కార్యక్రమంలో భాగంగా డిజిటల్ హెల్త్ కార్డులలో వ్యాక్సినేషన్ డేటాను నమోదు చేయాలని సీఎం సూచించారు. హాస్పిటల్ ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలాగా చూడాలని, ప్రైవేట్ హాస్పిటల్కు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలాగే హాస్పిటల్కి అడ్వైజరీ కమిటీ నియమించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు జారీ చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. రూరల్ మండలంలోని 9 గ్రామాల సౌకర్యార్థం ప్రత్యేక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. రావర్పాడు పరిధిలో సుమారు 3.01 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులతో పొట్టి శ్రీరాములు కాలనీ, సిండికేట్ కాలనీలో వాటర్ ట్యాంకులు, జవహర్ నగర్, హరిజనవాడ ప్రాంతాల్లో పైప్ లైన్ల పనులకు భూమి పూజ చేశారు. 3 నెలల్లో పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రూరల్ మండలంలోని 9 గ్రామాల సౌకర్యార్థం ప్రత్యేక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. అలాగే గన్నవరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం, రావర్పాడులో కొత్త క్యాంటీన్ మంజూరు, నైనవరంలో కృష్ణా యూనివర్సిటీ స్థాపన, గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో డాక్ సంస్థ తీసుకురావడం వంటి అంశాలపై చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ లేకపోయినా గనవలూరు ప్రారంభంలో 1.5 year బ్యాక్ లేవు. తర్వాత మాట్లాడి 2 కాన్స్టిట్యూన్సీ కూడా తర్వాత చేర్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పొట్టి శ్రీరాములు నగర్లో 60 KL వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది. పటేల్ నగర్లో ఇక్కడ 60 KL సిండికేట్ బ్యాంక్ ఆన్లైన్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్నాళ్ళు చేస్తారట? 3 months లో డెఫినెట్గా మళ్ళీ ఓపెన్ చేస్తాం. అలాగే పోయినసారి శాసనసభ సమావేశాలు సెప్టెంబర్లో రూరల్లో ఉన్న 9 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ పోలీస్ స్టేషన్లో అంబాపురం, నైనవరం పోలీస్ స్టేషన్లో, పాతపాడు ఉన్న పోలీస్ స్టేషన్లో, ఈ 5 గ్రామాలు పటమూరు పోలీస్ స్టేషన్లో ఉండడం వల్ల చాలా ఇబ్బంది ఉందని శాసనసభలో అడగటం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన మేరకు ఇక్కడ మన రూరల్ ప్రాంతానికి విడిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కేటాయించి దానికి అంగీకరించడం జరిగింది. డీసీపీ మురళి గారిని స్థలాలు పరిశీలించాల్సింది కోరే స్థానిక ఎంఆర్ఓ కూడా నేను చెప్పాను. రాబోయే కాలంలో ఉన్న పోలీస్ స్టేషన్ని ఆల్రెడీ ఉన్న పోలీస్ స్టేషన్ కాబట్టి దాని ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఎస్ఐ లెవెల్లో ఉంచేటట్టుగా అవుట్ పోస్ట్ లాగా దాన్ని మార్చి రావరపాడులో దాదాపు 1,00,000 మంది పైబడి జనాభా ఉన్న ఏలూరు రోడ్లో పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో సర్కిల్ కార్యాలయానికి ఏర్పాటు చేయమని చెప్పారు. ఎంఆర్ఓను డీసీపీ ఇద్దరు కలిసి చూసి 2-3 రోజులు అది ఫైనల్ చేసే పరిస్థితి. అలాగే అన్నా క్యాంటీన్ని గన్నవరంలో శంకుస్థాపన చేసాం. రాబోయే 1 నెల 2 నెలల్లో ఓపెన్ చేస్తాం. మొన్న ముఖ్యమంత్రి గారిని రామవరపాడులో కూడా ఇంకో అన్నా క్యాంటీన్ పెట్టాల్సిన అవసరం ఉందంటే నియోజకవర్గం ఒకటే ఇచ్చిన మనం అడిగిన తడవుగా దాన్ని కూడా సాయం చేశారు. రాబోయే కాలంలో అన్నా క్యాంటీన్ కూడా
రామరపాడులో ప్రారంభించబోతున్నాం. వైసీపీ సభ్యులతో కలిసిపోయి చైర్మన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండలి చీఫ్ విప్ పంచమతి అనురాధ విమర్శించారు. అధికార పార్టీ సభ్యులు చర్చకు అడ్డుకుంటున్నారని చైర్మన్ చెప్పడం విడ్డూరమని, ఇది నాటకంలాగా ఉందని అన్నారు. ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఆమె ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ద్వారా వైసీపీ సభ్యులను ఆడిస్తున్నారని టీడీపీ విమర్శించారు. వారు చీఫ్ ట్రిక్స్ మానుకోవాలని, పెద్దల సభను 5 కోట్ల మంది గమనిస్తున్నారని చెప్పారు. క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేయకుండా ఆయనకి ఏదో ఇన్సల్ట్ జరిగినట్టుగా భావించి అధికార పార్టీ సభ్యులు రూల్స్కి విరుద్ధంగా క్వశ్చన్ అవర్ను జరిపించాలని అడిగి లడ్డూ ప్రసాదం చర్చను అడ్డుకునే ప్రయత్నం చెయ్యడం విచారకరం అంట. నిన్నటి విషయం ఎవరు అడ్డుకున్నారు, ఎక్కడ అడ్డుకున్నారు? వారు ఈరోజు లోపలికి వచ్చి, కౌన్సిల్ లోపలికి వచ్చి క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేయాల్సింది పోయి స్టార్ట్ చేయకుండా నిన్నటి జరిగిన నిన్న ఏదో జరిగిందని ఈ చైర్మన్ గారు ఇలా మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఈ విధంగా అధికార పక్ష సభ్యులే సభలో చర్చను అడ్డుకోవడం సాంప్రదాయం కాదు అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు చైర్మన్ గారు. ఏంటిది ఇది అసలు? ఏంటి డ్రామా? ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిందా ఈ స్క్రిప్ట్? ఒక చైర్లో ఉన్న పెద్ద మనిషి ఈ రకంగా అపవాదాలు గవర్నమెంట్ మీద వేయడం ఎంతవరకు సబబు అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొకటి, ఈరోజు రూల్ నెంబర్ 306 ప్రకారం మంత్రి గారికి స్టేట్మెంట్ ఇవ్వటానికి పూనుకొని ఈరోజు మరి నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ నోటీస్ కూడా నేను చదువుతాను. ఇది ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, నేను కౌన్సిల్లో స్టేట్మెంట్ ఇస్తాను అని చెప్పి రూల్ నెంబర్ 306 ప్రకారం వారి యొక్క హక్కుని వినియోగించుకొని ఇచ్చిన నోటీసు. ఆంధ్రప్రదేశ్ లో 60 నుండి 70% మంది పేద ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్ పైనే ఆధారపడుతున్నారని, అయితే అక్కడ సరఫరా అవుతున్న మందుల నాణ్యతపై తీవ్ర ఫిర్యాదులు వస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పేర్కొన్నారు. మందుల క్వాలిటీ పరీక్షలపై మంత్రి ఇచ్చిన సమాధానం స్పష్టంగా లేదని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. నాణ్యత లేని మందుల వల్ల వ్యాధులు తగ్గకపోగా పేదలు ఆర్థిక ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లాల్సి వస్తుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ వంక వీర్నాథ్ మాట్లాడుతూ ముఖ్యంగా పిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్లో కీలకమైన యాంటీబయాటిక్స్, బీపీ మరియు లివర్ సంబంధిత మందుల కొరత తీవ్రంగా ఉందని ఆయన విమర్శించారు. ఒకవైపు మందుల కొరత వేధిస్తుంటే మరోవైపు గుడివాడ, ఏలూరు వంటి ప్రాంతాలలో లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి మందులు ఎక్స్పైరీ కావటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. నాణ్యత లేని మందులు సరఫరా చేసి కంపెనీలకు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, మందుల డీసాల్వింగ్ రేట్ పరీక్షలను కఠినతరం చేసి పేదలకు నాణ్యమైన వైద్యం అందేలాగా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సిపి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈరోజు నేను కౌన్సిల్లో ప్రశ్న వేయడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేయబడిన మందులపై నిర్వహిస్తున్న నాణ్యతా పరీక్షలు ఏమిటి? స్టాక్ పంపిణీ వ్యవస్థ గణాంకాల ప్రకారం మందులు కేటాయించబడుతున్నాయా? గడువు ముగిసిన మందులు విలువ ఎంత? దాని వివరాలు ఏమిటి అనే ప్రశ్న వేసినప్పుడు మంత్రి గారు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. మరి ఆ చెప్పిన సమాధానంలో నేను అడిగిన ప్రశ్నలకి ఒక స్ట్రైట్ ఆన్సర్ రాలేదు. ఒక మామూలుగా చెప్పారు సాధారణంగా. మరి ఎందుకు ఈ ప్రశ్న వేయడం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆసుపత్రి మీద 60 to 70% ప్రజలు ఆధారపడి ఉన్నారు. గ్రామీణ వర్గాల్లోనూ అలాగే పేద వర్గాలు అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి మీద ఆధారపడతారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఇచ్చిన మందుల మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు. కానీ మందులు క్వాలిటీ బాగోట్లేదని ఈ మధ్య చాలా కంప్లైంట్లు వచ్చినాయి. మందులు క్వాలిటీ బాగోపోవడం మూలంగా తప్పనిసరి అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం మానేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అధికమైన ఫీజులు, ధరలు పెట్టి కొనుక్కుని ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క ప్రభుత్వం అనేక వేల కోట్లు కేటాయిస్తున్నా
దాన్ని ప్రాపర్గా ప్రజలకు అందివ్వలేకపోవడంలో ఉండే వైఫల్యాలు ఏంటి? మరి ప్రధానంగా మెడిసిన్స్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు క్వాలిటీ జరగట్లేదని ఆలోచన చేస్తే ప్రభుత్వం ఎప్పటికప్పుడు నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ NSQ అనేది వాడుతున్న మందులు క్వాలిటీలు ఏదైతే బాగోలేదో ఆ ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేయాలి. చైర్మన్ మోషన్ రాజు శాసనమండలిలో పాలక పక్షాన్ని విమర్శించడం సరైంది కాదని కూటమి ఎమ్మెల్సీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చైర్మన్ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో తమకు అర్థం కాలేదని, కానీ సభ్యుల మనోభావాలకు పూర్తి విఘాతం కలిగే పరిస్థితిని ఆయన కల్పించారని అన్నారు. మీడియా పాయింట్ లో టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సభను సజావుగా నడిపించాలన్న ప్రయత్నం చైర్మన్ చేయడం లేదని అన్నారు. లడ్డు అంశంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించిన చర్చ జరిగే సమయంలో దేవాదాయ మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడానికి చైర్మన్ అనుమతి ఇవ్వలేదని చెప్పారు. మంత్రి స్టేట్మెంట్ కు అనుమతి ఇవ్వాలన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్పై చైర్మన్ వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని తెలిపారు. సభ సాంప్రదాయాన్ని కాపాడాల్సిన చైర్మన్ సాంప్రదాయాలకు విఘాతం కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసన మండలిలో సభా కార్యక్రమాలు ప్రారంభమైన దగ్గర నుంచి నేటి వరకు జరిగిన సంఘటనల్ని ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే శాసన మండలి చైర్మన్ గారి యొక్క ఆలోచన విభిన్నంగా ఉందేమోననే అనుమానం అనేక సందర్భాల్లో రావటం అనేది జరుగుతూ ఉంది. సభ సక్రమంగా నడవకపోవటం, నడిపించాలనే తాపత్రయం కూడా ఎక్కడ కనిపించట్లేదు అనేది నా భావన. గత 4 రోజుల నుంచి కూడా ఒకే అంశం మీద తీర్మానం ప్రతిపక్ష సభ్యులు చేస్తూ ఉంటే దాన్ని తిరస్కరిస్తూ ఉంటే, తిరస్కరించిన తర్వాత వాళ్ళు చేసే గందరగోళం, కనీసం ప్రశ్నోత్తర సమయాన్ని కూడా సభ్యులు ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలనే ప్రయత్నాన్ని కూడా గండికొట్టుకుంటూ సభని స్తంభింపజేయాలి, ఏ అంశం మీద అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో ఆ అంశం మీద మొన్న 23వ తారీఖు జరిగినటువంటి BSA మీటింగ్లో చర్చకి అనుమతించామని చెప్పడం కూడా జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాకినాడ జిల్లా బాణాసంచ తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 18 మంది మృతి. గృహ నిర్మాణంపై శాసనసభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు 2029లోగా అందరికీ ఇంటి స్థలాలు ఇల్లు ఇస్తామని హామీ. జనసేన పార్టీ కార్యాలయంలో వ్యక్తి హల్చల్, పవన్ వాహన శ్రేణిలోని కార్ల అద్దాలు ధ్వంసం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.